Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై టీడీపీ ద్వేషం మరీ ఈ స్థాయిలోన రాజకీయాలే ద్వేషమయమైపోయాయి. ద్వేషాన్ని వెదజల్లితే తప్ప రాజకీయాలలో మనుగడ లేదనే అభిప్రాయానికి నాయకులు వచ్చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న కొత్త పందా ఏంటంటే ఒక వర్గం మీద ద్వేషం ఉన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద కుటిల ప్రచారం సాగిస్తున్నారు. ఏదైనా ఒక అంశానికి సంబంధించి ప్రభుత్వ వ్యవహారాలలో చోటు చేసుకుంటున్న లోపాలను ప్రశ్నిస్తే, తప్పులను ఎత్తి చూపితే కుటిల మార్గంలో వక్రీకరించి ఆయా రంగాలపై జగన్కు ద్వేషం ఉన్నట్టుగా బురద చల్లే అవాంఛిత రాజకీయ పోకడలు ఇప్పుడు తెలుగుదేశం తీరులో కనిపిస్తున్నాయి. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలు జరిగాయి. డిఎస్సి నిర్వహణలోనే లోపాలున్నాయి. వాటి మీద విచారణ జరగాలి అని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉంటే, ఉపాధ్యాయులంటేనే జగన్కు ద్వేషం అంటూ తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేస్తోంది. మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసినందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. ఆ పనిని నిజాయితీగా చేసి ఉంటే ఇంకా బాగుండేది. వారి అరాచకాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినందుకు, పాయింట్ బై పాయింట్ నిలదీస్తున్నందుకు వారు సహించలేకపోతున్నారు. జగన్ లేవనెత్తుతున్న సందేహాలకు సంబంధం లేని వివరణలతో అంతా సజావుగానే జరిగినట్టుగా సమాజాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో జగన్ ప్రచారాలని వక్రీకరించి ఉపాధ్యాయ వర్గంలోనే జగన్ పట్ల దురాభిప్రాయం నాటేందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పార్టీ సీనియర్ నాయకులు ఉపాధ్యాయులంటేనే జగన్కు, వైసీపీకి ద్వేషం అంటూ విషం కక్కడం సాగుతోంది. గాలివాటుగా వారి మాటల్ని నమ్మకుండా కాస్త లాజిక్తో ఆలోచిస్తే ఇందులో నిజం లేదని ఎవరికైనా అర్థమవుతుంది. డిఎస్సిలో జరిగిన అక్రమాలని జగన్ ప్రశ్నించడంలో ఉపాధ్యాయుల పట్ల ద్వేషం ఎక్కడుంది? జగన్ సందేహాలన్నీ నిజమని తేలినా, ఎవరి ఉద్యోగాలైనా పోయినా కూడా ఆ కొత్త ఖాళీలను ఉపాధ్యాయులతోనే భర్తీ చేస్తారు తప్ప డాక్టర్లతోనో మెకానిక్లతోనో భర్తీ చేయరు కదా. మరి ఉపాధ్యాయ కమ్యూనిటీకి జగన్ లేవనెత్తిన సందేహాల వలన జరుగుతున్న నష్టమేముంది? ఇదంతా లాజిక్తో ఆలోచించే వారికి అర్థమవుతుంది. కానీ ఉపాధ్యాయులంటే జగన్కు ద్వేషం అంటూ విషం కక్కే వారికి, జై కొట్టే వారికి అసలు అర్థం కాదు. గోబెల్స్ సిద్ధాంతం ప్రకారం ఒకే అసత్యాన్ని పదే పదే అనడం ద్వారా ప్రజలను నమ్మించవచ్చు అనే నమ్మకాన్ని తెలుగుదేశం దళాలు ఈ విషయంలో కూడా వాడుతున్నట్టుగా కనిపిస్తోంది.